కుటుంబాన్ని తానే ఓడబేరుకుంటుంది. మనము జ్ఞానము కలిగి ఉండాలా, మూఢత్వంగా ఉండాలా? జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము కలిగి ఉంటేనే కుటుంబంలో స్త్రీ జ్ఞానం ఎలాగైతే కలిగి ఉంటుందో ఆ కుటుంబాన్ని అలాగే కట్టుకోగలుగుతుంది. ఇక్కడ మనమందరం కూడా జ్ఞానం కలిగి ఉన్నామా, మూఢత్వంతో జీవిస్తున్నామా? జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి ఉంటేనే మన కుటుంబాలు మనము కట్టుకోగలుగుతాము. కాబట్టి ఇక్కడ మనం జ్ఞానం ఉంటే ఏం జరుగుతుందో, జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుందో అనేది ఇక్కడ వాక్యాల్లో రాయబడి ఉంది. కాబట్టి కొంతమంది స్త్రీలని మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాము. లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. అందరు తీయాలి. లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. ఇక్కడ లేఖన భాగనాల్లో ఏమని రాయబడిందంటే, లూకా సువార్తలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఆ స్త్రీ యేసు ప్రభు వారు పరిసయ్యుల్లో ఒక వ్యక్తి ఏం చేశాడంటే భోజనానికి రమ్మని పిలిచాడు. అతన్ని యేసు ప్రభు వారిని పిలిచినప్పుడు యేసు ప్రభు నేను రానని అనకుండా వెళ్ళాడు. యేసు ప్రభు వెళ్ళి అక్కడ భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ఊరిలో ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, ఆమెకు పెట్టబడిన పేరు ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ. ఆ స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి ఆయన వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి, ఇక్కడ ఆమె ఏమేం చేసిందంటే, ఒకటి యేసు ప్రభు పరిసయ్యుని ఇంట ఉన్నాడని తెలుసుకుంది. రెండవది ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు నుంచి వచ్చి ఆయన పాదముల యొద్ద నిలువబడి, మూడవది ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది. మూడవది తల వెంట్రుకలతో తుడిచి, నాలుగవది తన తల వెంట్రుకలతో తుడిచింది. ఆయన పాదములను ముద్దు పెట్టుకొని, ఐదవది ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ ఆమె జీవితంలో ఏం కలిగి ఉందంటే పాపం కలిగి ఉంది. ఎన్నో పాపాలు ఆమె చేసింది. అది ఏదైనా కావచ్చు. హృదయ తలంపుల ద్వారా తన జీవితంలో చేసిన ఒక పురుషుని కలిగి ఉండటం కానీ, తన చేతులతో తన హృదయ తలంపుల ద్వారా తన దేహం అంతటి ద్వారా చేసిన పాపం ఏదైనా కావచ్చు, కానీ అది పాపమే. ఆమె జీవితంలో పాపము కలిగి ఉంది. పాపము కలిగి ఉంది కాబట్టి ఆమెను పాపాత్మురాలైన స్త్రీ అని పిలిచారు. పాపాత్మురాలైన స్త్రీ యేసు యొద్దకు వచ్చి ఆమె తన పాపాలను ఒప్పుకుంటూ ఏం చేసింది? కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలను కడిగింది. తన తల వెంట్రుకలతో యేసు ప్రభు పాదాలను తుడిచి ఆయన పాదాలను ఏం చేసింది? ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఆమె జీవితంలో కలిగి ఉన్న పాపాలను బట్టి యేసు ప్రభు యొద్ద ఏం చేసింది? ఆమె పరిచర్య చేసింది. ఆ పరిచర్య చేసే గుణం మనందరిలో ఉందా? మనకి ఆ పరిచర్య చేసే గుణం మనలో లేదు. పరిచర్య అంటే ఏంది? మందిరంలో ఊడవటము, చాపలేయటం, సేవకుడు వచ్చినప్పుడు కొన్ని మంచిళ్ళు ఇవ్వటము. సేవకుడికి పరిచర్య చేయాలి. అన్నం పెడితేనే మనకు ఫలము కదా. సేవకురాలు ఎంత భోజనం తింటారమ్మా? మీకు తెలిసిందేగా. 9 నెలలు బిట్టి మేము ఎంత తింటున్నామో, ఏం చేస్తున్నాం? మేమే కాదు, ఒక సేవకుడు కడుపు నిండా ఎప్పుడు కూడా భోజనం చెయ్యడు. తన కడుపు ఖాళీగా ఉంటేనే ఇంకా భారంగా కలిగి సేవ చేయగలుగుతాడు. కాబట్టి సేవకులు ఎప్పుడు కూడా కడుపు నిండా భోజనం చేయరు కదా. మరి సేవకుడు చేసే పరిచర్య మనం లోపం లేకుండా చేయాలి. అక్కడ ఆమె కన్నీళ్లతో పాదాలు కడిగింది. ఎంత ఆమె ఓదార్పు లేకపోతే
కన్నీళ్లతో పాదాలు కడిగింది. ఆమె జీవితంలో ఎంతో పాపం చేసింది. తన కుటుంబంలో నెమ్మది లేకపోయి ఉండొచ్చు, తన భర్త వల్ల తనకి అవమానాలు ఎదుర్కొంటూ ఉండొచ్చు, సమాధానం లేకపోయి ఉండొచ్చు తన కుటుంబంలో. కానీ ఏం చేసింది? ఆమె బాధపడలేదు, దేవుని యొద్దకు వచ్చి పరిచర్య చేసింది. ఆమె పరిచర్యను చూసి దేవుడు ఇక్కడ కింద చదువుకున్నట్లయితే 47వ వచనం చదువుతాం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని మీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజనము పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఆమె ఇక్కడ ఏం చేసింది? యేసు ప్రభుని విస్తారంగా ప్రేమించిందంట. అంత విలువ గల అత్తరు ఎవరైనా కానీ పగలగొట్టి యేసు పాదాలకు రాస్తారా? విలువైంది మనం ఏదన్నా పోగొట్టుకోవాలంటేనే ఎంతో కష్టపడతాం. మనం ఇష్టంగా ఉండం కదా ఏది కూడా. ఒక బంగారం పోయిందంటే మన మొఖాల్లో వెలుగు ఉండిద్దా? నవ్వు ఉంటుందా? ఉండదుగా. అలాగే ఇక్కడ ఆమె పాపాత్మురాలైన స్త్రీ అయినప్పటికీ ఆమె ఏం చేసింది? ఒక విలువైన అత్తరు తీసుకొచ్చి యేసు పాదాలకు రాసింది, పరిచర్య చేసింది. ఆ పరిచర్య చేసింది కాబట్టే ఆమెను చూసిన యేసు ప్రభు ఏం చెప్పాడు? నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావని చెప్పాడు. ఆ మాట మనం ఎప్పుడైనా కూడా మన జీవితాల్లో పొందుకొని ఉండాలి. దేవుని చేత మనము ఆ మాట అనిపించుకోవాలి. మనం దేవుని విస్తారంగా ప్రేమించావని అనిపించుకోవాలి. మన జీవితంలో ఎవరినైనా ప్రేమిస్తాం కానీ దేవుని ప్రేమించలేకపోతున్నాం. అది ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. మనం కలిగి ఉండాల్సిందే దేవుని ప్రేమను కలిగి మనం ఉండాలి. ఆ స్త్రీ దేవుని ప్రేమించినప్పుడు ఆమె జీవితంలో ఆ పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి కదా. కడిగివేయబడినవి కింద అంటాడు, అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళమని చెప్పాను. ఆ కుటుంబంలో ఆమె చేస్తున్న పాపాలను బట్టి సమాధానం లేకుండా ఉండవచ్చు కదా. ఉండదు, సమాధానం అనేది ఉండదు. కుటుంబంలో ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒక స్త్రీ తప్పు చేసిందంటే కుటుంబంలో ఎప్పుడు కూడా కలహాలే, సమాధానం ఉండదు. పిల్లలకి, భార్యాభర్తలకి ఎప్పుడు కూడా సమాధానం అనేది ఉండదు. ఒక తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, తప్పు చేసినప్పుడు పిల్లలు అనేవాళ్ళు మనల్ని ఎట్లా చూస్తారు? మనతో ప్రేమగా ఉంటారా? ఉండలేరుగా. మనల్ని ఎప్పుడు కూడా ఎడంగానే చూస్తుంటారు, ఎడబాస్తూనే ఉంటారు వాళ్ళు. మనల్ని ఒక తల్లి, తండ్రి అనే గౌరవం అనేది వారికి ఉండదు. మన జీవితాల్లో మనము అలాంటి గౌరవాన్ని మనం కలిగి ఉండాలంటే యేసు ప్రభుని ప్రేమించాలి మన జీవితాల్లో. ఇక్కడ ఆమె విస్తారంగా ప్రేమించింది, ఆయన పాదాలను కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది. గనుకే ఆమె కుటుంబంలో సమాధానం వచ్చింది. కాబట్టి ఇక్కడ మనము జ్ఞానము కలిగి ఉంటే మన కుటుంబాలు కట్టబడతాయి. ఆమె జ్ఞానము కలిగి యేసు ప్రభు వారికి పరిచర్య చేసి దేవుని పాదాల యొద్ద ఆమె పాపాలను ఒప్పుకుంది కాబట్టి తన కుటుంబము కట్టబడింది. లేకపోతే ఏమైపోయేది తన కుటుంబము? భర్త విడనాడతాడా? పిల్లలు చేదరించుకుంటారా? అలాగూ కాకుండా ఆమె ఎవరి పాదాలను ఆశ్రయించింది? యేసు ప్రభు వారి పాదాలను ఆశ్రయించింది కాబట్టి తన కుటుంబం తాను కట్టుకోగలిగింది. మన జీవితాల్లో కూడా జ్ఞానము కలిగి ఉంటే మన కుటుంబాన్ని మనము కట్టుకోగలుగుతాం. ఏ పాపం అనేది మనల్ని అంటకుండా మనము జీవించాలి. అది మనం యేసు ప్రభు వారి పాదాల యొద్ద మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు మన కుటుంబాలను కూడా మనము కట్టుకోగలుగుతాం. ఈ రాత్రికాల సమయంలో మనమందరం కూడా జ్ఞానం కలిగి ఉందుముగాక. ఆమె మరొక వచనాన్ని మీకు చూపిస్తాను బైబిల్ గ్రంథం నుంచి. 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని
అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చుచున్నప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో వచ్చి అక్కడ పరుండెను. ఇక్కడ ఈ 2వ రాజుల గ్రంథంలో షునేము పట్టణంలో ఎలీషా దైవజనుడు గారు అక్కడ పరిచర్య చేస్తూ ఉండేవాడు. అక్కడికి వెళ్ళుచున్నప్పుడు పట్టణంలోకి పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ, ఇందాక ఎవరి గురించి చెప్పుకున్నాము? పాపాత్మురాలైన స్త్రీ. ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుందంటే గనురాలైన స్త్రీ. ఆమెకు ఘనం ఎలా వచ్చిందంటే దైవజనునికి పరిచర్య చేయటం వల్ల. దైవజనుడు పడుతున్న ప్రయాసను ఆమె గుర్తించి ఇక్కడ తన భర్తతో ఏమని చెప్తుంది? తన భర్తతోటి, కాగా ఆమె తన పెనిబిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఆమె ఏం చేసింది? తను తెలుసుకుంది భక్తి గల దైవజనుడని తను తెలుసుకుంది. ఆమె సంఘానికి వెళ్ళేటువంటి స్త్రీయే, సంఘంలో పాలిభాగస్తురాలే. అప్పుడు సంఘానికి వెళుతుంది కాబట్టి దైవజనుడు ఎలాగున్నాడో తనకు తెలిసింది. తనకు తెలిసిన దాన్ని ఇంటికి వెళ్ళి ఏం చేసింది? తన భర్తతోటి కూడా చెప్పింది. చెప్పినప్పుడు ఆయన ఏమన్నా వద్దన్నాడా? ఏమో భక్తి గల స్త్రీ కాబట్టే తన భర్తను చెప్పి, ఒక దైవజనుడికి మనం ఇలా చేద్దామని చెప్పినప్పుడు తన భర్త కూడా విన్నాడు. మన జీవితంలో మనం భక్తి కలిగి ఉన్నప్పుడు మన భర్త కూడా మన మాట వింటాడు. మన భక్తి కలిగి ఉండి మనం దైవజనుడికి ఇలా చేద్దాం, సంఘానికి ఇలా చేద్దామని మనం చెప్పినప్పుడు ఆయన కూడా వినటానికి అవకాశం అనేది ఉంటుంది. హల్లెలూయా. ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవువాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు, ఆమె ఏమేమి ఉంచింది? గోడ మీద ఒక చిన్న గది కట్టించింది. రెండవది, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము అని తన భర్తతోటి చెప్పింది. అతడు మన యొద్దకు వచ్చుచున్నప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పింది. ఆమెకు ఇవన్నీ చేస్తూ వచ్చినాక ఒకానొక దినాన దైవజనుడు ఆ గదిలోకి వెళ్ళి అక్కడ బస చేశాడు. అప్పుడు బస చేసినప్పుడు పిమ్మట, ఈ 12వ వచనం చదువుతున్నాను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి, ఈ షునేమ్యురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతన్ని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనపరుచుతివి, నీకు నేనేమి చేయవలెనో? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నానెను. ఆమె స్వజనుల్లో కాపురం ఉందంట. స్వజనులు అంటే సొంత గ్రామంలోనే కాపురం ఉంటుంది. ఆమె సొంత గ్రామంలో కాపురం ఉంటున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయినే మళ్ళీ ఇక్కడే ఉన్న అబ్బాయికి ఇచ్చి చేసినప్పుడు ఆమె స్వజనరాలు అవుతుంది కదా. అట్లానే ఆమె కూడా స్వజనరాలు కాబట్టి ఆమెకి ఏం లేరంటే పిల్లలు లేరు. ఏం లేదు, పిల్లలు లేకుండా ఉంది ఆమె. పిల్లలు లేరు కాబట్టి నేను స్వజనులలో కాపురం ఉన్నాను. ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నావని వారిని అడుగగా ఆమె చూపిన ప్రేమకు, భక్తికి, ఆమె చేసిన భక్తికి, పరిచర్యకు దైవజనుడు ఏమని అడిగాడు? నేనేం చేయగోరుచున్నావని అడిగాడు. అడిగినప్పుడు ఆమె ఏమి చెప్పలేదు. ఆమె ఏమి చెప్పకుండా గెహాజీ అంటున్నాడు, దైవజనునితోటి గెహాజీ అంటున్నాడు, ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. ఆమె ఏం చేసింది? ఇక్కడ దైవజనుడిని ఎంతో మర్యాదగా పరిచర్య చేసి భక్తితో కొనియాడింది. కాబట్టే తన జీవితంలో
లేని దాన్ని పొందుకోగలిగింది. ఇక్కడ ఇంకో వచనం చూపిస్తాను. 16వ వచనం చదవండి. 16వ వచనం. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడ, అలాగు పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధం ఆడవద్దనెను. ఇక్కడ దైవజనుడు చెప్పిందని ఏమంటున్నామా? అబద్ధం ఆడుతున్నామని చెబుతుంది. నాతోటి అబద్ధం ఆడొద్దంటుంది. ఆమె భక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె షునేమిరాలైనటువంటి స్త్రీ. ఈమె ఇక్కడ గనురాలైన స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆమె ఏం చేసింది? అట్లా దైవజనుడికి చేశాక దైవజనుడు ఆమెను అలాగూ వచ్చే సంవత్సరము ఇదే రోజుల్లో నువ్వు ఒక కుమారుని కంటావని దైవజనుడు చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె అబద్ధం ఆడొద్దని అన్నా కానీ సరే దైవజనుడు పలికి వెళ్ళిపోయాక ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. పిల్లలు లేకపోవటం మనకెంత బాధ అండి. పిల్లలు లేకపోతే ఒక ఫంక్షన్కి రానియరు, ఎన్నో సూటిపోటు మాటలు అంటూ ఉంటారు కదా. ఇదివరకు రోజుల్లో అయితే అసలు రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడన్నా కొంత మారింది, కానీ ఇదివరకు రోజుల్లో అస్సలు ఎక్కడ కూడా పోనిచ్చేవాళ్ళు కాదు. ఆమె చెయ్యి మంచిది కాదంటారు, నీకు బిడ్డలు లేరంటారు. నువ్వు ఇంకోళ్ళని ఇంకో చోటకి వెళితే, శ్రీమంతాలకు వెళితే ఏమంటారు? నువ్వు వస్తే కొంతమందికి బిడ్డలు పుట్టరాయని ఎగతాళి చేస్తుంటారు. కాబట్టి అలా హేళన చేస్తుంటారు. అలా మన జీవితాల్లో కూడా అటువంటి హేళన అనేది మన జీవితాల్లో లేకుండా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? ఆ స్త్రీ వలె మనం కూడా జ్ఞానవంతురాలుగా నడుచుకోవాలి. తన జీవితంలో దేవుని సేవకుడిని పరిచర్య చేసి దేవుడి సేవకుడని గుర్తించింది కాబట్టి ఆమె ఏం చేసింది? ఆమె జ్ఞానవంతురాలుగా తన కుటుంబాన్ని కట్టుకుంది. బిడ్డలు లేకపోతే కుటుంబంలో తన భర్త కూడా ఒక్కోసారి ఏం చేస్తాడు? వదిలేయాలని అనుకుంటారు కదా. అలా కాకుండా దేవుడు తనని జ్ఞానవంతురాలుగా మార్చాడు. దేవుని సేవకుడికి పరిచర్య చేయడం ఒక జ్ఞానం కదా. జ్ఞానంగా నడుచుకుంది కాబట్టి తన జీవితంలో జ్ఞానంతో తన కుటుంబాన్ని కట్టుకుంది. మనం కూడా ఈ గనురాలైన స్త్రీ వలె మనం కూడా జ్ఞానము కలిగి మన కుటుంబాలను కట్టుకుందాము గాక. ఆమేన్. మరొక విషయాన్ని మీకు చూపిస్తే నేను సమయాన్ని ముగిస్తాను. ఆదికాండము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకునే ముందు నేను ఒకటి చెప్తాను, వినండి. ఒక ఊరిలో రాజుగారు ఆ రోజుల్లో రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. జారీ చేసినప్పుడు ఏమని జారీ చేశాడు? రాజ్యం యొద్దకు వచ్చి నన్ను నా రాజ్యాన్ని కొనియాడిన వారికి వెండి బంగారము ఇవి ఇస్తానని వాళ్ళకి ప్రకటన చేయించాడు. దండోర వేయిస్తే వాళ్ళందరూ వచ్చారు. గ్రామం అంతా కూడి వచ్చి ఏం చేశారంటే రాజుని ఎంతగానో పొగుడుతూ ఆయన రాజ్యాన్ని ఆయన చేసే పరిపాలనని పొగుడుతూ అక్కడ వాళ్ళు బంగారాన్ని వెండిని నాణ్యాలను అన్నీ కూడా తీసుకొని వెళుతున్నారు. ఒక అతను చాలామంది 2 వరుసలు 3 వరుసలు నిలబడి తీసుకుంటా ఉంటే ఒక అతను మట్టికి గ్రామంలో ఉన్న అతను పక్కకు వెళ్ళి చెట్టు పక్కన నుంచున్నాడు. చెట్టు దగ్గర నుంచొని తీసుకొని పోయే వాళ్ళందరూ ఏమంటున్నారు? నువ్వేంద్రా ఎక్కడ నుంచున్నావు? అందరూ రాజుగారిని కొనియాడితే బంగారం వెండి నాణ్యాలు ఇస్తానని అంటే నువ్వేంద్ర ఇక్కడ నుంచోని చెట్టు పక్కన నుంచొని ఉండవు ఏందని అందరూ అనిపోతూ ఉన్నారు. అందరూ ఇక అవన్నీ తీసుకొని వెళ్ళిపోయాక చివరిగా ఇతని వంతు వచ్చింది. ఇతని వంతు వచ్చినప్పుడు రాజుగారు పిలిచాడు. అక్కడే నుంచొని ఉన్నాడు. అందరు వెళ్ళిపోయిన దాకా కూడా అక్కడే నుంచొని ఉన్నాడు. రాజుగారు పిలిచాడు.
పిలిస్తే వెళ్ళి అరే అబ్బాయి ఏందిరా అందరూ నన్ను కొనియాడి నా రాజ్యాన్ని కొనియాడి బంగారము నాణ్యాలు డబ్బులు తీసుకొని వెళ్తుంటే నువ్వేంది అక్కడ నుంచున్నావని అడిగాడంట. అడిగితే రాజా నా చిత్తాన్ని నువ్వు అంగీకరించాలి అని అన్నాడంట. తన కోరికను రాజుగారు అంగీకరించాలి ఆయన చెప్పానని నా కోరిక ఏందో చెప్తానండి రాజుగారు అని చెప్పాడంట. మీరు ఒక 4 వారాలు మా ఇంటికి భోజనానికి రావాలని కోరాడంట. ఇదేంద్ర అబ్బాయి అందరు బంగారాలు వెండి నాణ్యాలు కోరుకుని నువ్వేంది నన్ను ఇంటికి రమ్మని కోరుతున్నావు అన్నాడంట. అంటే కాదు రాజుగారు, మీరు మాట ఇచ్చారు మీరు నేను అడిగింది ఇస్తానని అన్నారు కదా ఆయన చెప్పానని మీరు తప్పకుండా 4 వారాలు మా ఇంటికి భోజనానికి రావాల్సిందని చెప్పని అన్నాడంట. భోజనానికి రావాల్సింది అన్నప్పుడు సరే అబ్బాయి వస్తానని చెప్పాను అన్నాడంట. ఇక ఆ రోజు వచ్చిందంట. తర్వాత వారంలో రాజుగారు భోజనానికి వెళ్ళాలి అతని ఇంటికి. వెళ్ళాల్సి ఉంటే ఇక ఆ గుర్రాన్ని సిద్ధపరచుకొని పక్కన మంత్రి గారిని తీసుకొని వెళ్తా ఉన్నాడంట. ఆ రోజు వచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడు, ఇంటి దగ్గర రాజుగారు వస్తారు భోజనం సిద్ధపరచాలని సిద్ధపరుస్తున్నాడంట. సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు రాజుగారు బయలుదేరినప్పుడు ఈ గ్రామంలో ఉన్న రోడ్లన్నీ ఎట్లా ఉంటాయి రాజుగారికి అప్పటిదాకా తెలీదు. అన్నీ గుంటలుగా మెట్లుగా రాళ్ళు అన్నీ గుంటలుగా ఉన్నాయంట. ఈ గుర్రం మీద వెళ్తున్న రాజుగారు ఏం చేశారు, ఆ స్వారీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమైంది, ఆ గుంటల మెట్ల స్వారీ చేయగలుగుతాడా గుర్రం మీద? చేయలేడుగా. మనం బండి మీద వెళ్ళాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అట్లానే ఆ గుర్రం మీద వెళ్తున్న రాజుగారికి ఆ ఎత్తు పొలాల మీద వెళ్తున్నప్పుడు మంత్రి గారు ఇదేందండి ఈ రోడ్డు ఏంది ఎలా ఉంది అని చెప్పాను అన్నాడంట. సరే అట్లా తాళుకొని అతను గృహం యొద్దకు వెళ్ళి భోజనం చేసి వచ్చాడంట. రెండో వారం వచ్చేటప్పటికి ఏం జరిగింది, మంత్రి గారు నేను ఆ రోడ్లో ప్రయాణం చేయలేను, నేను గుర్రం వేసుకొని వెళ్ళాలంటే తన ఇంటికి వెళ్ళలేను, తక్షణమే ఆ రోడ్డు వేయండి అని చెప్పి అని అన్నాడంట. రోడ్డు బాగుపడింది. ఆ రోడ్డు బాగుపడి ఆ వారం వెళ్ళి భోజనం చేసి వచ్చాడు. రెండోసారి ఏం జరిగింది, రెండోసారి వెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్తున్నప్పుడు తన తల అతని ఇంటి కప్పేమో కిందకు ఉందంట. పూరి గుడిసెలు కొంటాయి కదా, వంగి వెళ్ళాలి కదా, అట్లాగా తన రాజుగారు ఏం చేశారు, వంగి వెళ్ళేటప్పుడు అది పొడుచుకుందంట తలకి. ఇంటి కప్పు తలకి పొడుచుకుంది. తలకు పొడుచుకున్నప్పుడు ఏం చేశాడు రాజుగారు, అట్లా వెళ్ళి తినేసి వచ్చాడు. మళ్ళీ మూడోసారి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు రాజుగారు, అదేంది అంత కిందకు ఉంది, నేను చూస్తే ఎంత ఎత్తున్నాను, నాకు పొడుచుకుంటుంది అది, ఆ ఇంటిని మార్చేయండి అని చెప్పని ఇల్లు మార్పిచ్చేశాడంట. ఆ ఇంట్లోకి నాలుగోసారి పోయినప్పుడు ఏం జరిగింది, ఆ ఇంట్లో ఫ్యాన్ కానీ తను తినే ప్లేట్లు కానీ సరిగా లేవన్నప్పుడు ఏం జరిగింది, ఇంకా ఆ కుటుంబంలోనికి ఫ్యాన్లు అన్నీ, ఇక తను రాజుగారు తినే బంగారు పళ్ళాలు ఉంటాయి కదా, అవి కూడా తన ఇంట్లో పెట్టడం జరిగిందంట. తన ఇంట్లో పెట్టినప్పుడు ఇక అతనేం చేశాడు, తన ఆ ఉద్దేశం ఏంది, ఈ ఊరు అవన్నీ రోడ్లు కానీ తన ఇల్లు కానీ ఏది బాగలేనప్పుడు రాజుగారు ఏం చేశాడు, పట్టించుకోపోవటం తన కోరిక ఏంది, తనేం కోరాడు, 4 వారాలు వచ్చి మా ఇంట్లో భోజనం చేయాలని కోరి ఇక రాజుగారు రావటం వల్ల రోడ్లు బాగుపడినాయా, తన ఇల్లు డాబా కట్టబడిందా, తన ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా వచ్చాయి. ఇక్కడ ఏం చేశాడు, అతను జ్ఞానంగా నడుచుకున్నాడు, జ్ఞానం కలిగి రాజుగారిని కోరాడు. అలాగే మనం కూడా మన జీవితాల్లో జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి ఏది మంచిదో అది మనము కోరుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఆదికాండం రండి. ఆదికాండము 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. ఏలయనగా మీరు వాటు తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. ఆమె ఇక్కడెవరు తెలీదా, ఇది కూడా
పెద్దగా చెప్పండి, నోట్లో బెల్లం పెట్టుకోలేదుగా. హవ్వ, ఇక్కడ హవ్వ ఆమె ఏం చేసింది? ఫలాలు తినవద్దనని దేవుడు చెప్పిన ఫలాలు తీసుకొని తింది. మూఢత్వం కాదు అది. ఆమె తిని కూడా తన భర్తకు కూడా ఇచ్చింది. దేవుడు తినొద్దని చెప్పాడు, మనం కూడా అంతే కదా. కొన్నిసార్లు ఇది చెయ్యొద్దంటే అదే చేస్తాం, దానికల్లే పోతాం. అది వద్దు మంచిదంటే మన చూపెట్టే ఉండిద్ది, అటే ఉంటుంది. దాంట్లో ఏముందా తెలుసుకోవాలి, దాన్ని అక్కడ ఏం పెట్టారు మనం తెలుసుకోవాలి. ఆయన మనం కొన్నిసార్లు కూడా మనం మూఢత్వంగా ప్రవర్తిస్తుంటామా లేదా? ఆ మూఢత్వం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఆమేన్. ఇక్కడ అవ్వ ఏం చేసింది? మూఢత్వంగా ప్రవర్తించింది. దేవుడు తినవద్దని చెప్పిన ఫలాలను కొన్ని తీసుకొని తిని జ్ఞానము లేకుండా, ఎంత జ్ఞానం లేకుండా ప్రవర్తించింది చూడండి. ఆ జ్ఞానం లేకపోవటం వల్ల ఆమె జీవితంలో ఏం జరిగింది? సుఖంగా బ్రతుకుతున్న జీవితాన్ని ఏం చేసుకుందామే? ఆపదలోకి త్రోసివేసుకుంది. ఆమె అక్కడ ఆ తోటలో ఎంతో అసలు అన్ని చెట్లు ఫలాలు అన్నీ తింటూ అసలు సుఖం ఎలా ఉందంటే కష్టం అనేది అనుభవించకుండా సుఖంగా బ్రతుకుతున్నారు భార్యాభర్తలు ఇద్దరు. బ్రతుకుతున్న సమయంలో సాతానుడు ఆమెను ఏం చేశాడు? సాతానుడు మాటల చేత మోసపరిచాడు కదా. మోసపోయి ఆమె ఏం చేసింది? జ్ఞానం లేకుండా ప్రవర్తించింది. మన జీవితాల్లో అలాగూ ఉండకూడదు. హల్లెలూయా. మనము ఆ సర్పము చేత మోసపరచబడకుండా ఉండాలంటే మనము కూడా జ్ఞానం కలిగి ఉండాలి. హల్లెలూయా. మన జీవితాల్లో మన జ్ఞానం కలిగి ఉంటే మన కుటుంబాలను కూడా మనం కట్టుకోగలుగుతాం. ఇక్కడ ఒకటి ఎవరు తన కుటుంబాన్ని కట్టుకుంది? వేణుమాధవ్ అక్క. ఎవరు? సోని అక్క చెప్పింది. ఎవరు? స్తంభానికి అనుకున్నావు, ఒకటే నిద్రపోతున్నావు. చెప్పండి అక్క, ఎవరు? మొదటగా చెప్పుకుందాం మనం. పాపాత్మురాలైన స్త్రీ తన జీవితంలో జ్ఞానముతో తన కుటుంబాన్ని కట్టుకుంది. రెండవది గండ్రాలైన స్త్రీ. తిరగే మనం కూడా జ్ఞానం కలిగి ఉంటే గండ్రాలైన స్త్రీల వలె మనం కూడా కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం. మూఢత్వం కలిగి ఉండాలా, జ్ఞానం కలిగి ఉండాలా? ఇక్కడ వాళ్ళిద్దరేమో జ్ఞానం కలిగి నడుచుకున్నారు కాబట్టి కుటుంబాన్ని కట్టుకున్నారు. ఏమేం చేసింది? మూఢత్వంతో ప్రవర్తించింది కాబట్టి తన చేతులతో తన కుటుంబాన్ని తానే ఆపదలోకి నెట్టుకుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏం చేయాలి? జ్ఞానం కలిగి ఉండాలి. మనమందరం కూడా జ్ఞానం కలిగి ఉందము గాక. నిద్రపోయేవాళ్ళకి ఒకటి చెబుతాయనండి, ఒకటే నిద్రపోతున్నారు. ఏందో మరి ఒకరోజు అంటే అనుకోవచ్చు, ప్రార్థనకు వచ్చినప్పుడు వచ్చింది కదా నిద్రపోయేవాళ్ళు. ఒక ఊర్లో అంట ఇట్లాగే సంఘంలో ప్రార్థన జరుగుతూనే ఉందంట. సేవకుడు వాక్యం చెప్తుంటే ముందేమో గుండు చేయించుకున్నాము కూర్చుందంట. గుండు చేయించుకొని వచ్చి నున్నగా కూర్చుంది, అట్లాగే గోడ పక్కన కూర్చుందంట. వెనక ఇంకొక ఆమె కూర్చోంది, పొళ్ళెత్తి ఆమె కూర్చోనుందంట. పొళ్ళెత్తి ఆమె కూర్చొని ఉంటే ఏమేమో గోడకు అనుకున్నామా, గుండు చేయించుకొని వచ్చినామా, నిద్రపోతుందంట. ఏమేం చేస్తుంది? ఒకటే బాగా నిద్రపోతా వెనక్కి పడుతుందంట. వెనక్కి పడుతుంటే ఏమేం చేస్తుంది? ఎత్తి పొళ్ళామా ముందుకు పడుతుందంట. ముందుకు పడతా సేవకుడు అప్పటికి గద్దిస్తూనే ఉన్నాడంట. ఏమేమో నున్నగా గుండు చేయించుకొని వచ్చింది, ఆమెమో ఎత్తి పొళ్ళుగా ఉన్నాయి. సేవకుడు గద్దిస్తూనే ఉన్నప్పుడు కూడా నిద్రపోతూనే ఉన్నారంట. నిద్రపోతా ఉండేసరికి ఒక్కసారిగా ఈ గుండు చేయించుకున్నామే ఉంది వెనక్కిట్ట అందంట. ఆమె ఏం చేసింది? వెనక ఎత్తి పొళ్ళామా ముందుకు అందంట. ఒక్కసారికి పోయి ఆ గుండెలో 2 పళ్ళు పోయి గుచ్చుకున్నాయి అంట. ఎంత ప్రమాదం చూడండి. నిద్రపోయేవాళ్ళు ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. ఎంత ప్రమాదం చర్చిలో నిద్రపోమాకండి, సరేనా? దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించును గాక. అర్థం చేసుకుందాము. మోకరించి కళ్ళు మూసినట్లయితే. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవానికి స్తోత్రాలు నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా, కొంత సమయం నా ప్రభువా నీ దైవజనులను నిలబెట్టుకున్న ప్రభువా, నీవు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి.
అయా నా తండ్రి, నిలబడిన నేను మాట్లాడటం కాదు కానీ నా ప్రభా, నాలో నుండి నీవు మాట్లాడే మాటలను బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభా. నీ వాక్యం బట్టి నీకు వందనాలు నా తండ్రి. అయా ఈ మాటలను అతను నీ బిడ్డల హృదయాలు ఫలించు అయ్యా అభివృద్ధి చెందినట్లు సహాయం చేయండి నా ప్రభా. నీకు స్తోత్రాలు నా ప్రభా, నీకు వందనాలయ్యా. అయా గనురాలైనటువంటి స్త్రీ నా ప్రభా ఏ రీతిగా తండ్రి తన కుటుంబాన్ని కట్టుకుంది నా ప్రభా. పాపాత్మురాలైన స్త్రీని అతని తన పాపమును విడిచిన ప్రభా తన కుటుంబాన్ని కట్టుకుంది నా ప్రభా. తన కుటుంబంలో సమాధానము కలిగింది నా తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభా. జ్ఞానము కలిగి ఉంటే నా తండ్రి అయ్యా స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అంటున్నావు నా ప్రభా. 3 రాళ్ళు నా తండ్రి తన చేతులతో తన తన ఇల్లు ఓడబెరుకునని వాక్యం సెలవిస్తుంది నా ప్రభా. అటు రీతిగా నా తండ్రి వేసే మేము జ్ఞానవంతులుగా ఉండడానికి సహాయం ఇచ్చేయండి నా ప్రభా. అవ్వవలే నా తండ్రి వేసే మేమందరం నా తండ్రి మూఢత్వంగా ప్రవర్తించకూడదు నా తండ్రి. జ్ఞానము కలిగిన తండ్రి మా కుటుంబాలను కట్టుకోవడానికి నీవు సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా నేను చెప్పిన మాటలు నా తండ్రి వేసయ్యా నీ వాక్యం నా ప్రభా. అయా నా తండ్రి వేసయ్య ఎంతమంది అయితే విన్నారు నా ప్రభా వారి కుటుంబాల్లో కూడా నా తండ్రి వారందరూ జ్ఞానం కలిగయ్యా కుటుంబాన్ని కట్టుకోవడానికి నువ్వు సహాయం చేసి నడిపించమని నా తండ్రి. అయ్యా నేను మాట్లాడుతున్నానని కాక నా తండ్రి దేవుడే నాతో మాట్లాడుతున్నాడని ప్రతి ఒక్కడు కూడా గ్రహించుకున్నట్లు సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుబడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం గట్టిగా, ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఎవరెవరు వాళ్ళు? పాపాత్మురాలైన స్త్రీ, రెండవది గనురాలైన స్త్రీ, మూడో స్త్రీ ఎవరంట? మోసపరచబడిన స్త్రీ అని కూడా చెప్పుకోవచ్చు. ఏ స్త్రీ ఆమె? సాతాను చేతిలో మూఢత్వంగా, అంటే దేవుని మాట వినకుండా సాతాను మాట విని మూఢంగా, అంటే మూఢులు అంటే దేవుని మాట వినకుండా సాతాను మాట విన్న వారిని మూఢుడు లేకపోతే మూర్ఖుడు అని చెప్పొచ్చు. 4వ స్త్రీ జ్ఞానం కలిగిన స్త్రీ. జ్ఞానం కలిగిన స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, గనురాలైన స్త్రీ, మోసపరచబడినటువంటి స్త్రీ. వేళల్లో మనం ఎవరో? జ్ఞానవంతురాలవా, పాపాత్మురాలవా, గనురాలవా, జ్ఞానం కలిగిన స్త్రీవా, లేకపోతే ఫైనల్గా మోసపరచబడే స్త్రీవా? నిజంగా నువ్వు ఏ స్త్రీవి? ఏ స్త్రీవి? స్త్రీ ఉంటుంది, కానీ స్త్రీలో పనిచేసే స్వభావం వేరుగా ఉంటుంది. స్త్రీలో పనిచేసే స్వభావం వేరుగా ఉంటుంది. నేను కూడా ఒక స్త్రీ గురించి చెప్పి ప్రార్థన చేస్తా. చెప్పనా? పాస్టర్ చెప్పేసింది, అయిపోయింది. ఏందో నా దేశం కొత్త కొత్త ఈ స్టోరీలు మొత్తం చెబుతున్నాయా? నాకు కూడా తెలియదు అవన్నీ. నాకేం ఎక్కువగా అంటే ఎప్పుడో ఒకసారి చెప్తుంటాలే. ఒక స్త్రీని మీకు చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. మూసేశారా? జిప్పేసేసారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. ఎవరంట? స్త్రీలారా ప్రభువులకు వలె మీ స్వంత స్త్రీలారా ప్రభువునకు వలె. కొంచెం ఆగుదాం అక్కడ. స్త్రీలంట ఫస్ట్ ఎవరికి లోబడాలి అని చెప్పాడంటే, స్త్రీలారా ప్రభువునకు వలె. ప్రభువునకు వలె. అయ్యో తీసుకుపోతాలే కోటం అయిపోయినాక. ప్రైజ్ ద లార్డ్. జాయ్గా ఉంది ఈరోజు. సరే వినండి. స్త్రీలారా ప్రభువునకు వలె. ఫస్ట్ స్త్రీలు ప్రభువుకి, ఎవరికి? ప్రభువునకు వలె. తర్వాత మీ సొంత, అంటే ఇక్కడ సొంత అంటే ఈ ఇల్లు మీదేనా లేకపోతే అద్దెదా? మేదరమెట్లో పోలీస్ స్టేషన్ ఎదురు బట్టలు అద్దెకిస్తారు తెలుసా? పోలీస్ స్టేషన్ వెనకాల సెకండ్ హ్యాండ్ డ్రెస్ ఉంటుంది. చెక్లూరుపేటలో కూడా అమ్ముతారు. ఈ బట్టలు సొంతవా లేకపోతే అద్దెవా? అప్పుడప్పుడు అడుగుతారు, ఈ షర్ట్ నీదేనా పాస్టర్ గారు? నాది కాదు, మన్నాయిదని చెబుతా. మన్నాయిది అయితే
ఇలా లోకంలో ప్రతిదాన్ని మనం చూసుకుంటే ఇది నీ సొంతదేనా, ఇది నీదేనా? స్త్రీలారా, మీ సొంత పురుషులకు సొంత సొంత నీ భర్తేనా అయినా? కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు అక్కడక్కడక్కడక్కడ పట్టుకొని అడగాలనిపిస్తుంది. అడగటానికి నేనే పాటోడిని? ప్రభు ఒకరోజు ఆయన ముందు నిలబడతాం. నిలబడేటప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఆయన ఎదుటి నిలబడాలి. ఆమేన్. పాస్టర్ గారు అడగపోయినా, కట్టుకున్న భార్య అడగపోయినా, కడుపును పుట్టిన బిడలు అడగకపోయినా ఒకరోజు ప్రభు అడుగుతాడు, ఏమే నీ సొంత భార్యేనా? ఈయన నీ సొంత భర్తేనా? స్త్రీలారా, ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ, లేకపోతే ఎఫెసీ సంఘాన్ని అపోస్తులైన పౌలు అడుగుతున్నాడు. స్త్రీ ఫస్ట్ ప్రభువుకి లోబడాలి. ఎవరికి పాస్టమ్మా? ఎవరికి? స్త్రీ మొదట ప్రభువుకి లోబడకపోతే కట్టుకున్న భర్తకు కూడా లోబడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. స్త్రీ ప్రభువునకు వలె ప్రభువుకు లోబడితేనే తర్వాత సొంత పురుషునికి, అంటే చాలామంది సొంత పురుషులకు లోబడరు. వీళ్ళు నేను వెళ్ళాను అనుకో, పాస్టమ్మా మంచినీళ్ళు అని అడగాలి. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తమ్ముడో, లేకపోతే తెలియని వాళ్ళు, ముఖపరిచిన తెలియని వాళ్ళు వచ్చారనుకో, అడగకపోయినా ఏం చేసింది పాస్టమ్మా? కూస మంచిలు తగ్గు. వీడికి మండుతుంటుంది. అరే మంచిలు తెచ్చింది ఎవరు అసలు? ఇంట్లోకి మంచినీళ్ళు డబ్బా తెచ్చింది ఎవరు? నేను. అరే నేను అడుగుతుంటే వాటికి 3 సార్లు అడుగుతున్నా తెచ్చి ఇవ్వట్లేదు ఈ పాస్టమ్మా. ఎవరన్నా రాంగలు అడగకముందు తీసుకెళ్ళి ఇస్తుంది. ఇక్కడ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. భార్యని మంచి మనసుతోనే ఇస్తుందేమో అని ఒక కోణంలో ఆలోచించవచ్చు. ఇంకో కోణం కూడా ఉంటుంది. ఇక్కడ కొంతమంది ఉంటారు మూర్ఖ శకామడు, వాళ్ళు మారుదురు గాక. ఇదేంది నాకు ఇవ్వకుండా ఆడికే ఇస్తుంది, లేకపోతే వాళ్ళకే ఇస్తుంది, వాళ్ళ మీద అంత శ్రద్ధ చూపుతుంది ఏంది? వీళ్ళ మైండ్లు మారును గాక. యజరన్న అయితే ఇంకోలాగా చెబుతాడు. నేను మంచిగా చెప్పా. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్త్రీ ఎవరికి లోబడాలి? ఫస్ట్ ప్రభువుకి. ఎవరికి? ప్రభువునకు వలె మీ సొంత. దిస్ ఈజ్ మై ఓన్ హస్బెండ్. ఇతను నా సొంత భర్త. ఇతను నా సొంత భర్త. సొంత అన్నాడంటే అసలు చూడండి ఎంత మంచి మాట. ఫస్ట్ ప్రభుకి, తర్వాత సొంత భర్తకి, వీళ్ళిద్దరికీ స్త్రీని ఏం చేయమన్నాడంటే లోబడమన్నాడు. అంటే ఇక్కడ ఏ స్త్రీ కనబడుతుందంటే ప్రభువుకి, కట్టుకున్న భర్తకి లోబడే స్త్రీ కనబడుతుంది. ఏందయ్యా నా గురించి చెబుతున్నాను అనుకుంటారు ఇప్పుడు మీరు. నేను మా పాస్టర్కు చెప్పా, నువ్వు ఎవరికి లోబడాలి ఫస్ట్? నాకా? ఫస్ట్ నాకు కాదు, ప్రభువుకి. తర్వాత సొంత, చివరికి ఏం చేయమన్నాడు? లోబడమన్నాడు. ఇంగ్లీష్లో ఏమంటారా లోబట్ట? ఒబీడియన్స్, లేకపోతే విధేయత, లేకపోతే లోబడుట. అమ్మా లోబడాలి. యశోదమ్మమ్మ ఏం చేయాలా చెప్పు? ఏం చేయాలా? గుర్రానికి ముక్కుకి ఏమేస్తారు? పట్టుకొని గట్టిగా లాగితే ఏమైంది? గుర్రం 100 స్పీడ్లో పరిగెత్తుతున్నా గట్టిగా పట్టుకొని లాగితే ఏమైంది? మెడలో తాడేసిన మనం ఆగట్లా కదా. ఇంకా లోబడేవి చొక్కాని తెలుసా? చొక్కాని సముద్రంలో ప్రయాణం చేస్తున్న పెద్ద ఓడైనా చిన్న చొక్కానీతో అంత పెద్ద ఓడను తిప్పేసేయచ్చు అంట. చొక్కాని అంటే తెలుసా మీకు? ఏమో అవి మనకేం తెలుసు. ఏ నెంబర్ నెక్కితే ఏ ఛానల్ వచ్చిద్దో మాత్రం మనకి కరెక్ట్గా తెలుసు. అది 33 పెట్టు, అదే ఛానల్లో దాంట్లో ఏమొచ్చిద్దో ఏ టయానికి అన్నీ తెలుసు మనకి. కానీ చొక్కాని అంటే తెలియదు. ఆ చొక్కానీతో పెద్ద ఓడని సైతం ఆ సముద్రంలో ఎట్టంటే అట్లా తెప్పేసేయచ్చు. వాన పడిని, తుఫాన్ రాని, గాలి రాని. ఈ పూట నేనేమంటానంటే ప్రభువుకి, కట్టుకున్న భర్తకు లోబడే స్త్రీవేనా అని వాక్యం అడుగుతుంది. నేను కాదమ్మా, వాక్యం అడుగుతుంది. సొంత భర్తకు లోబడాలి. కొంతమంది స్త్రీలు లోబడరండి.
లోబడరు. ఎందుకంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. భార్యలారా మీ భర్తలను ప్రేమించండి అంటే ఈయనేం చేస్తాడు తెలుసా? దూడల్ని బర్రెల్ని తాగే సీసాని తిట్టుకున్నారు నన్ను మా బాబాయిలు పెద్దోళ్ళు. కట్టుకున్న భార్యను ప్రేమించయ్యా అంటే వీటిని ప్రేమిస్తుంటారు వీళ్ళు, ఎవరెవరినో ప్రేమిస్తారు. అక్కడే చెప్పాడు అసలు ఈ పురుషుడు ఎవరు, ఈ స్త్రీ ఎవరు, అసలు ఈ పురుషుడు ఏమై ఉన్నాడు ఈ స్త్రీకి. చదువుదామా? వచ్చిన కంటిన్యూషన్ చేద్దామా? ఒకసారి చదువు నాన్న. 23. క్రీస్తు సంఘమునకు, క్రీస్తు ఏమై ఉన్నాడు ఈ సంఘానికి? శిరస్సు అంటే టెల్ మీ త్వరగా. అంజలి అక్క చెప్పొచ్చు మీరు కూడా. సంఘమునకు క్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అంటే సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? తల. ఈ తల లేకుండా ఒకసారి ఊహించుకోండి నన్ను. ఈ తల లేకుండా నన్ను ఒక్కసారి ఊహించుకోండి. సరే మిమ్మల్ని ఊహించుకోండి. ఈ తల లేకపోతే ఈ మొండానికి విలువ ఉందా అక్క? విలువ ఉందా? లేదు. టోటల్గా శరీరం అంటామా మనిషి అంటామా అంటే కాదు, అది మొండెం. తల లేదు కాబట్టి మొండెం అని పేరు పెట్టేస్తాం. మీరు బాగా గమనించండి, క్రీస్తు ఈ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఈ సంఘము స్త్రీతో కూడా పోల్చబడింది, అవునా కదా? సంఘము దేంతో పోల్చబడింది? ఇప్పుడు ఈ స్త్రీకి నీ భర్త, ఈ పురుషుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఆయన లేకపోతే నువ్వేంటి? ఆయన లేకపోతే నీకు విలువ ఉందా? సో కాబట్టి అక్కడ క్లియర్గా చెప్పాడు. చదువుదాం, ఆ వచనాలు చదువుదాం. భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు, ప్రతి విషయంలోనే అప్పుడప్పుడా లేదా ఒక్కొక్క విషయంలోనా అంటే స్త్రీల గురించి పాస్టమ్మ మాట్లాడింది కాబట్టి నేను కూడా స్త్రీ గురించే ప్రస్తావించి మాట్లాడి ముగిద్దామని నిర్ణయించుకున్నా. బాగానే మాట్లాడుతున్నావుగా ఇప్పుడు, ఇందాక చెప్పనన్నావు అనుకుంటుండాలామా. నాకు అసలు నా బాధ దేవుడికి తెలుసు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి, ఎందుకంటే ప్రార్థన చేస్తారని. కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఒక పెద్ద టాస్క్ ఇప్పుడు నేను పడతా ఉన్నా, బాధ, ఒక సమస్య. రేపొద్దున హాస్పిటల్కి పోతే కానీ ఒక దారికి రాను. స్తోత్రం చెప్పండి. మీరందరూ ప్రార్థన చేయండి నా కోసం మంచిగా. ఇంకా ఈ వారంలో ప్రార్థనలు ఉన్నాయి, ప్రార్థన చేయండి నా కోసం. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చును గాక. బాగానే ఉన్నావు కదా, దుఃఖాల అంటారా? నేను అలా ఉన్నా అంతే. దెబ్బమక్క అంతే కదా. ఏంది ఇప్పుడే ఎత్తుపొళ్ళు గురించి చెప్పింది. భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడండి. మా గురించే చదువుతున్నామని అనుకోమాకండి, అయ్యగారుల గురించి కూడా అక్కడే ఉంది. చూడండి ఒకసారి ఆ మాటలు కూడా చూద్దాం. అబ్బా, పురుషులారా మీరును మీ భార్యలను, మీరును మీ భార్యలను, మీ అంటే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది నాన్న. మీ, యు, ఐ అంటే నేను, యు అంటే నువ్వు, మీ అంటే అది కూడా నేను అని వస్తుంది. మీ భార్యలను ఏం చేయమన్నాడు? ప్రేమించండి. భార్యను ప్రేమించడం అంటే అసలు భార్యను ప్రేమించే తత్వం ఎక్కడ బయటపడింది తెలుసా? భర్తకి బాగా రోగం వచ్చి మనసులో పడి లేకుండా ఎప్పుడు చూసిన రోగం వచ్చింది, రోగం మోహందని కదా. కట్టుకున్న భర్త హాస్పిటల్కి తీసుకెళ్ళి దగ్గరుండి వ్యాధిలో, బాధలో, రోగంలో, లేమిలో ఉన్నవన్నీ పోయినప్పుడు, భార్యాభర్తలు ఇద్దరు లేరు బైబిల్లో, ఉన్నవన్నీ పోయినాయి. ఏమొచ్చింది? వచ్చి అంటదే, ఏం దేవుడు, ఏం ప్రార్థన చేసిన చాలుగా నీకు లేచి ఆయన తిట్టి నువ్వు కూడా సావు అంటుంది. కట్టుకున్న భర్తని భార్య సావమంటుంది. అంతలావుని ఏం టార్చర్ పెట్టాడు ఈయన? ఏమన్నా టార్చర్ పెట్టాడా? తాగొచ్చి తన్నాడా ఆమెని? ఏం టార్చర్ పెట్టాడని చచ్చిపోమంటుందంటే ఉన్నవన్నీ పోయినాయి అంట. అందుకు అప్పుడు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు
దేవుని చేత మనం మేలే అని అనుభవించేది కీడు అనుభవింప తగదా. ఇంక ఈ స్త్రీ కూడా ఉంది ఇక్కడ, ఏమని కూడా వేసుకోండి అందులో. కొంతమంది పురుషులు కూడా ఇలాగే దేవుడిచ్చినవన్నీ పోగొట్టుకున్న తర్వాత ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. నేను అంటాను, ఈ పూట లోబడే స్త్రీ ఉందమ్మా ఇక్కడ. మొదట ప్రభువుకి, రెండు కట్టుకున్న భర్తకి, తర్వాత సేవకునికి, సంఘంలో ప్రతి దాంట్లో నువ్వు లోబడ్డా. అవునా కదా? నిజం చెప్పండి. నా భర్త ఎట్టున్నా నేను ఆయనకు లోబడతా ఉంటే ఏదో ఒక రోజు ఆయన మారతాడు. ఆమెన్. ఆయన నన్ను ఇప్పుడు ప్రేమించకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తాడు. ఆమెన్. నన్ను ప్రేమించేవారు మన చుట్టూ చాలామంది ఉంటారు. కడుపును పుట్టిన పిల్లలు ఉంటారు. అమ్మా నువ్వంటే ఐ లవ్ యూ అంటాడు. అందరూ ప్రేమిస్తారు. కానీ కట్టుకున్న భర్తకు ప్రేమకు దూరం అయిపోతే, కట్టుకున్న భర్తను ప్రేమించకపోతే ఎట్లమ్మా? అత్తని ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, కోడల్ని ప్రేమించాలి, కడుపును పుట్టిన బిడ్డలను ఏం చేయాలి? ఎవరు చేసుకున్నది వాళ్ళకి చేసుకున్నంత. ఆమె ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుంది. ప్రతిదానికి కాలమే సమాధానం చెప్పింది. కాబట్టి ఈ పూట మీ తమ్ముడుగానో, మీ ఇంట్లో ఒక బిడ్డగానో, నీ కొడుకు ఈ మాటలు చెప్పండి. నీకు చెప్పడు, నాకు తెలుసు. వాడు ఇడివిలి తడిపోతుంటాడు. నేను చెబుతున్నా మీకు, చిన్నోడో పెద్దోడనో, నవ్వించో కవించో, నయానో భయానో కొన్ని మాటలు చెప్తున్నా. ఈ స్త్రీలందరితో పాటు లోబడే స్త్రీ కూడా ఎఫెసీ సంఘంలో మనకు కనపడుతుంది. మనం ఏ స్త్రీమి? పాస్టర్ గారు ఏదన్నా మాట చెప్పినా, లేకపోతే ఉపవాస ప్రార్థనలు పెట్టుకుందామన్నా, పెట్టుకుందాం పాస్టర్ గారు. కానీ పాస్టర్ గారు ఏముంది, నువ్వు తినకుండా ఉన్నా మేము తినైనా వస్తాం. కానీ సేవకుడు ఒక మాట చెప్పినా, పాస్టర్ గారు ఒక మాట చెప్పినా, లోబడే మనసు, లోబడే గుండె ఎంతమందికి ఉంది చెప్పండి. ఏమా తినేది తినని తర్వాత సంగతి. సేవకుడు ఒక మాట చెప్పగానే వెనక ముందు దాని గురించి మాట్లాడుకుని నవ్వుకునే నలుగురు రాళ్ళు వేసేవాళ్ళు సరిపోయారు. కానీ దానికి విని లోబడి విధేయత చూపి అడుగులు వేసేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఉన్నారా? ఆయన మనకు శిరస్సు. ఆమేన్. ఆయన మనకేమైనాడు? మా చిన్న ద్వారా టైం అడుగుతూ ఉంటుంది, నిద్రపోయింది. లేట్ టయాన్ని కూడా నాకు గుర్తు చేస్తుంటుంది. ఇది 1వ తారీఖమా, మన తొక్కిసలాట జరిగిందని చెప్పాను తమిళనాడు. ఈ మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు. తొక్కిసలాట జరిగిందని చెప్పాను. 9వ నెల అయిపోయి 10వ నెలలోకి వచ్చేసాం మనం. ఆ తొక్కిసలాట్లో కొన్ని వార్తలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నా. 9 నెలల గర్భవతి. ఎన్ని నెలలు? ఇంక రేపు మాపు హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అవ్వాల్సిన టైం. 9 నెలల గర్భవతి. ఆ తొక్కిసలాట్లో కట్టుకున్న భర్త చచ్చిపోయాడు. ఆయన తీసుకెళ్ళి బాక్స్లో పెడుతుంటే ఏడుస్తుంది ఓర్న. 4 మనుషులు 5 మనుషులు ఆ అమ్మాయిని పట్టుకొని అలా మోసుకొని తీసుకెళ్ళారు. అమ్మా నువ్వు 9వ నెల గర్భవతివి, కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం, నీకు ప్రమాదం, భర్తను పోగొట్టుకున్నావు, నిన్ను బిడ్డను కూడా పోగొట్టుకొని ఈ దుఃఖం, ఈ బాధ మేము తట్టుకోలేము, నువ్వు పదమ్మా. 9 నెలల గర్భవతి తన కట్టుకున్న భర్తను పోగొట్టుకుంది. 9వ నెలలో. ఇది 10వ నెల. ఈ రోజులకు రాలేకపోయారండి. చిన్న పిల్లలు. ఆ తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళ 2 సంవత్సరాల బాబు ఉన్నాడంట. చిన్న బాబు, 2 సంవత్సరాలు చిన్న పిల్లోడు. ఏం పాపం చేసిందో మరణం నిన్ను పలకరించిందిరా. వాడికి ఏం తెలుసు? చిన్న పిల్లోడు. వాళ్ళ అమ్మ అంట ఆ హీరోని, ఆ నాయకుడిని చూపిద్దామని భుజాల మీదకి ఎక్కించుకొని అక్కడికి తీసుకెళ్ళింది. చచ్చిపోయాడు, విగతజీవిగా పడిపోయాడు చిన్నపిల్లాడు. ఇంకొక యవనస్తుడి గురించి రాయబడింది. కష్టపడి చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ తిని తినక పొట్ట ఒగ్గబట్టుకొని 1000 రూపాయలు ఫీజులు కట్టి చదివించి ప్రయోజకుడిని చేసి వాడికి ఉద్యోగం వచ్చింది. నెలకు 1000 రూపాయలు జీతం. వాడికి పెళ్లి సెట్ అయిపోయింది, వివాహం సెట్ అయిపోయింది. ఇదిగో సరిగ్గా ఈరోజు 1వ తారీఖు, ఈరోజు పెళ్లి చేసుకోవాలి. ఆ అబ్బాయి మొన్న జరిగిన తొక్కిసలాట్లో చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న బోర్ని ఏడుస్తున్నారు, నా కొడుకు నాకు కావాలని. 9 నెలల గర్భిణి ఏడుస్తుంది, నా భర్త నాకు కావాలి. రేపు నేను డెలివరీ అయితే నా బిడ్డ నాకు లైన్లోకి వచ్చి మా నానేడని అడిగితే నేను ఎవరిని చూపించాలి? అంటే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మరణం మన దాకా రాకుండా 10వ నెలలో కూడా అడుగు పెట్టేటట్టు చేసింది ఇది దేవుని కృప కాదా?
హల్లెలూయా. నేను అంటాను ఈ రాత్రి వేళ, నన్నైనా మిమ్మల్ని అయినా ఎప్పుడు ఎక్కడ మరణం పలకరిస్తుందో మనకు తెలియదమ్మా. బ్రతికుండగానే పగలు, పందాలు, కక్షలు, విభేదాలు, భిన్నాభిప్రాయాలు, అసమాధానాలు ఇవన్నీ పక్కన పడేసి అందరం ప్రేమ కలిగి మంచి మనసాక్షి కలిగి దేవుని ఎదుట నమ్మకంగా బ్రతుకుదాం. ఈ రాత్రి దేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమె చెప్పబడిన స్త్రీలలో నువ్వే స్త్రీవి. ఆమె విస్తారంగా ప్రభుని ప్రేమించిందంట. అప్పుడేం ప్రేమించిందంటే పాపాన్ని ప్రేమించింది. భర్త దూరం అయిపోయాడు, కడుపును పుట్టిన బిడ్డలు దూరం అయిపోయారు. ప్రభుని ప్రేమించింది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది, అత్తరు పోసింది, కురులతో తుడిచింది, విస్తారంగా ప్రేమించింది. అందుకే విస్తార పాపాలని ప్రభు క్షమించి వేశాడు. అయ్యా, మన యొద్దకు వచ్చిపోతున్న పాస్టర్ గారు తిండిపోతాడు కాదయ్యా, డబ్బు పిచ్చోడు కాదయ్యా. మన యొద్దకు వచ్చిపోయే పాస్టర్ గారు లేకపోతే పని బాట లేకుండా ఏదో మన దగ్గరికి వచ్చిపోవట్లేదయ్యా. మన యొద్దకు వచ్చిపోయే సేవకుడు భక్తి కలిగిన వాడయ్యా అని తన భర్తకు నేర్పుకుంది ఆ స్త్రీ. మనం ఏ స్త్రీ? సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడు, మన గ్రామానికి వచ్చి వేడుచున్న సేవకుని గురించి మన భర్త దగ్గర ఏ మాట మనం పలకగలుగుతున్నాం? ఆలోచించండి. నీ సేవకుడి గురించి నీ భర్త ఒక మాట మాట్లాడుతున్నాడంటే నువ్విచ్చే సాక్ష్యమై ఉండాలి. ఒకసారి ఆలోచించండి. ఆమె ప్రేమించింది, పాపాలన్నీ కడిగి వేసుకుంది. ఏమో ఆ దైవజనుడి పట్ల భక్తి, శ్రద్ధ చూపింది. బిడ్డలేడయ్యా, బిడ్డను సంపాదించుకుంది. ఆమె జీవితంలో ఎంతో తొలగిపోయింది. నలుగురు మాట్లాడుతున్న నోళ్ళు ముయ్యబడ్డాయి. దేవుని మాట కంటే సాతాను మాటకే విలువిస్తుంది సమాజం. ఆనాడు అవ్వ కూడా అలాగే విలువిచ్చింది. మోసపరచబడి మోసంలో పడింది. కట్టుకున్న భర్తను కూడా అదే దారిలోకి నడిపించుకుంది. ఆయన కూడా మోసపోయాడు. ఏదేని తోటలో హాయిగా చక్కగా ఉంటున్న వారి సహజీవనం ఒక్కసారిగా ఏదేని తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. భూమిని సేద్యపరిచేవారయ్యారు, చెమటగార్చేవారయ్యారు. పంట పండిందా సరే, లేకపోతే ఎన్ని అగచాట్లో చూడండి వాళ్ళకి. ఇక్కడ లోబడే స్త్రీ కనపడుతుందమ్మా. కట్టుకున్న భర్తకు లోబడుతుంది, సంఘానికి లోబడుతుంది. ఈ రాత్రి నువ్వే స్త్రీవి? ఒక ప్రశ్న, నిజంగా నేనే స్త్రీనయ్యా? ఇంకా చాలామంది ఉన్నారు, చెప్పనా? ముందు పాస్టర్ చేత చెప్పిస్తా. స్తోత్రం. ముందు పాస్టమే చెప్పింది మీకు ఈ స్త్రీల గురించి. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్నారు తమ్మ. అత్తమా, నీ దగ్గర నుంచి నేను పక్కకు పోయి నలుగురి చేత 4 మాటలు అనిపించుకునే బదులు చావైన బ్రతుకైనా నీ దగ్గరే అత్తమా. నీతి కోసం నీ దగ్గరే నిలబడతా, నీ దగ్గరే చచ్చిపోతా. దేవుడు ఏమైనా సిగ్గుపరిచాడు ఆమెని? ఎక్కడ పరిగెరుకుందో అదే పొలంలో ఆమెను యజమానురాలుగా దేవుడు చేశాడు. ఆమేన్. చాలామంది స్త్రీలు ఉన్నారు. మొన్న ఎజ్రాను కూడా చెప్పాడు. ఏ స్త్రీ అంట? యజబేలు. ఏ స్త్రీ? ఆ వైఖరి, ఆ విధానం, ఆ మాట తీరు చూడండి ఉంది. ఈ రాత్రి ఒక ప్రశ్న మీ అందరూ వేసుకోవాలి. నేనే స్త్రీని? నేనే స్త్రీని? ఏమా ఒక ప్రశ్న వేసుకుంటారా? ఏళ్లలో ఏ స్త్రీగా నువ్వు ఉన్నావు? ఒకసారి ఆలోచించుకో, పరిశీలన చేసుకో, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన హృదయంలో స్థిరపరచునుగాక. ప్రార్థన చేద్దామా? అమ్మగారు అందరం ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్మ చెప్పగానే ముగిద్దాం అనుకున్నాను. దేవుడు ప్రేరేపించిన ఈ మాటలు మీతో చెప్పాను. అందరు కళ్ళు మూసి మోకరిద్దామా? మోకరించండి. అమ్మగారు అందరూ మోకరించండి. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించే 2 మాటలు ప్రార్థన చేసుకోండి. నిజంగా ఈ బుధవారం ఈ వాక్య కూడికలో నూతనమైన నెలలో నిన్ను బ్రతికించాడు దేవుడు. రోజులు పొడిగించాడు దేవుడు. ఆయుష్కాలమును పొడిగించాడు దేవుడు. ఇది ఆయన కృప, ఇది ఆయన కృప. ఎందరో రాలిపోయారు. భర్తను పోగొట్టుకుని ఏడ్చే పిచ్చి తల్లులు ఎంతోమంది ఉన్నారమ్మా. భార్యను పోగొట్టుకుని ఏడ్చే పురుషులు ఎంతోమంది ఉన్నారయ్యా. కడుపును పుట్టిన బిడ్డలను పోగొట్టుకుని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. 9వ నెలలో, ఈ 10వ నెలలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ పిల్లలను, మన గ్రామాన్ని, మన సంఘాన్ని ఆయన ప్రేమించాడు తెలుసా? అందుకే మనం బ్రతికి బట్టగట్టగలిగి శ్వాస పీల్చగలుగుతున్నాం తల్లి. ఈ రాత్రి నిజంగా తన దాసురాల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు, పాపాత్మురాలైన స్త్రీ ప్రభుని విస్తారంగా ప్రేమించింది. ఆమె జీవితంలో విస్తార పాపాలు క్షమించబడ్డాయి.
విస్తార పాపములు క్షమించబడాలి అంటే, నువ్వు చేసిన లెక్కలేనని పాపాలు కడిగి వేయబడాలి అంటే, నువ్వు ప్రభువుని ప్రేమించాలి. లోకంలో ధనాన్ని, పనిని, లేకపోతే మరొక దాన్ని నువ్వు ప్రేమించకూడదు. దేవునే ప్రేమించాలి, ఆయనే ప్రేమించాలి. నువ్వు ఆయన్ని విస్తారంగా ప్రేమించు, ఆయన నీ విస్తార పాపాలన్నీ కడిగి వేస్తాడు, విస్తార పాపాలన్నీ కడిగి వేస్తాడు. ఆ గనురాలైన స్త్రీ దైవజనుడి గురించి తన భర్త దగ్గర సాక్ష్యం ఇస్తుంది. అయ్యా, మన దగ్గరికి వచ్చిపోయే సేవకుడు భక్తి కలిగిన వాడయ్యా, మన ప్రాంతం పట్ల భారం కలిగిన వాడయ్యా, అయ్యా మన యొద్దకు వచ్చి పోవచ్చున్న దైవజనుడు ప్రార్థనాపరుడయ్యా, ఆయన ఏ మాట పలుకుతాడో అది జరుగుతుందయ్యా. మన యొద్దకు వచ్చిపోయే దైవజనుడు ఆయన ప్రవక్తయ్యా. ఈ రాత్రి ఓ నా తల్లి, ఓ నా స్త్రీ, నీ భర్త దగ్గర నువ్వే సాక్ష్యం ఇస్తున్నావు? సేవకుడి గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నావు? గతంలో చెడ్డ సాక్ష్యం ఇచ్చావేమో, నీ భర్తతో ఏది పలికితే పలికేవేమో సేవకుడి గురించి, సంఘాన్ని గురించి. ఈవేళ ఒక తీర్మానం చేసుకో. అయ్యా నాయన, మా సంఘం గురించి, మా సేవకుని గురించి నా భర్త దగ్గర మంచి సాక్ష్యం ఇవ్వాలి, మంచి సాక్ష్యం ఇవ్వాలి. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. గనురాలుగా పిలువబడింది ఆమె, గనురాలైన స్త్రీ. ఆ షునేమి గ్రామంలో, ఆ పట్టణంలో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. ఆ మొక్కతే గనురాలుగా మార్చబడింది. ఆ మొక్కతే సేవకుడిని పిలిపించుకుంది. ఆ మొక్కతే భోజనం పెట్టింది. ఆ మొక్కతే గోడ మీద గృహం కట్టించింది. ఆ మొక్కతే ఆయనకి ఏమేం కావాలో అవన్నీ సమకూర్చి పెట్టింది. ఆ మొక్కతే ఆ దైవజనుడికి వెన్నెముకలా నిలబడింది. ఈరోజు నా తల్లి, ఈరోజు దేవుడు నిన్ను కూడా గనురాలుగా మార్చాలనుకుంటున్నాడు. ఘనము కలిగిన స్త్రీగా, ఘనము కలిగిన కుటుంబంగా నిన్ను మార్చాలనుకుంటున్నాడు ఆయన కూడా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జ్ఞానమున్న ఈ స్త్రీలు తన కుటుంబాలను కట్టుకోగలిగారు, వారి కుటుంబాలను, జీవితాలను కట్టుకోగలిగారు. ఇదిగో అపరాధంలో పడిపోయింది, మోసపరచబడింది ఆ స్త్రీ. ఆమె హవ్వ తినకూడదని చెప్పిన మాటలేమో గుర్తుకు రాలేదు. తింటే నీ కన్నులు తెరవబడతాయి, దేవదూతల వలె ఉంటావు అని అపవాది చెప్పిన మాటలే కనబడ్డాయి. ఈ లోకల్ అపవాది నీకు కూడా ఎన్నో చూపిస్తాడమ్మా, ఈ లోకల్ ఎన్నో చూపిస్తాడు. ఆ పురుషుడు చూడు, ఈ స్త్రీ చూడు, అదిగో అవి చూడు, ఇవి చూడు అని ఎన్నో చూపించి నిన్ను మోసపుచ్చుతాడు. చెల్లి, మమ్మ కాదు, నీ భర్తే నీ గుండెల్లో ఉండాలి, నీ భార్య నీ గుండెల్లో ఉండాలి. మరొకరికి నువ్వు స్థానం ఇవ్వకూడదు. ఎందుకంటే ఎఫెసీ సంఘములో ప్రభువుకి కట్టుకున్న సంత భర్తకి లోబడే స్త్రీ కనబడుతుంది. నువ్వే స్త్రీవి? ఒక్కసారి ప్రార్థన చేసుకుని ముగించుకుందామా? అయ్యా, లోబడే మనసివయ్యా, నా భర్తకు నేను లోబడాలి, నా అత్తకు నేను లోబడాలి. నాకు అయ్యా ప్రభువా, నాకు లోబడే మనసివేసయ్యా. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. ఓ స్త్రీ, ప్రార్థన చేసుకోమా. నీ గర్భాన పుట్టిన కుమార్తెలు ఉన్నారు, వారు కూడా రేపు ఏదో ఒక ఇంట అడుగు పెట్టాలి, వారు అక్కడ మంచి సాక్ష్యం పొందాలి, అక్కడ ఉన్న వారి చేత మంచి పేరు పొందాలి. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, నమ్మదగిన యేసయ్యా, జీవాధిపతి, నీ ఘనమైన నామమునకు వందనాలయ్యా. ఈ రాత్రి స్త్రీల గురించి మీరు మాట్లాడారు, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు అయ్యా ప్రభా. ఈ రాత్రి ప్రాముఖ్యంగా పాపాత్మురాలైన స్త్రీ గురించి, జ్ఞానము కలిగిన స్త్రీ గురించి, అయ్యా గనురాలైన స్త్రీ గురించి, అయ్యా ప్రభా మోసపరచబడిన స్త్రీ గురించి, అయ్యా ప్రాముఖ్యంగా లోబడే స్త్రీ గురించి మీరు మాట్లాడినందుకు వందనాలు నాయన. మా సంఘంలో ఎంతో మంది అక్కలు, చెల్లెమ్మలు, అయ్యా మా ప్రియ తల్లులందరూ కూడా అయ్యా లోబడే మనసు కలిగి ఉందురుగాక, పరిశుద్ధులుగా ఉందురుగాక, అయ్యా గనురాలైన స్త్రీలుగా మార్చబడుదురుగా, విస్తారంగా నిన్ను ప్రేమించే స్త్రీలుగా మార్చండి అయ్యా. లోకాన్ని ప్రేమిస్తున్నారేమో, డబ్బును ప్రేమిస్తున్నారేమో, పనిని ఎక్కువగా ప్రేమిస్తున్నారేమో, అయ్యా నిన్ను ప్రేమించడానికి సహాయం చేయి ప్రభువా. విస్తారంగా ప్రేమించినప్పుడు మా విస్తార పాపాలు క్షమించబడతాయని నీ వాక్యంలో రాయబడింది కదా నాయన. అయ్యా కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు.
ఇదిగో గత కాలం అంతా 9 నెలలు మమ్మల్ని కాపాడావయ్యా. 9 నెలలు మాకు మంచి ఆరోగ్యం ఇచ్చావయ్యా. ఈ 10వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలయ్యా. ఈ 10వ నెల మాకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఈ 10వ నెలలో కుటుంబంలో యజమానులు మార్చబడుదురు గాక. ఈ 10వ నెలలో ఆరోగ్యాలు కలుగును గాక. ఈ 10వ నెలలో వేసుకున్న పంట మొక్కలు అయ్యా ఫలించును గాక. ఈ 10వ నెలలో చల్లుకున్న విత్తనాలు మొలకెత్తి అయ్యా ప్రభువా మంచి పంట పండును గాక. అయ్యా సహాయం చేయండి. మా గ్రామాన్ని, మా సంఘాన్ని, మా సంఘ పెద్దలను, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, పసిబిడ్డలు అందరికీ తోడుగా ఉండు నాయన. మీరు కంచెమని ప్రార్థిస్తా ఉన్నాను. ఈ రాత్రి కాల వేళ ఈ వాక్య కూడిక ఈ నెలలో అయ్యా ప్రభా మొట్టమొదటి కూడిక ఘనంగా చక్కగా నీ నామ మహిమార్థమై జరిగించినందుకు స్తోత్రాలు. అనేకులను నడిపించావయ్యా. రాని వారిని దయతో క్షమించండి. మరొక సమయం, అవకాశం, ఆరోగ్యం వారికి దయచేయండి. మా బిడ్డలందరి విధంగా కూడుకొని పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నీ నామాన్ని గణపరచడానికి సహాయం చేశావు నాయన. మా సంఘము దీవించబడును గాక. మా సంఘము ఆశీర్వదించబడును గాక. మేలు చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకోమని ప్రాణప్రియుడైన యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయం సమకూడిన మనకి, సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి మనందరిని సర్వసత్యంలోకి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, అపవాదికి అనంత నాశనం. ప్రభు యేసు రక్తం మనకు సంపూర్ణ జయము కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. కోడికి ముగించబడింది. వేకువజామున ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయం సాయంత్రం ప్రార్థనలో గడపండి, ప్రార్థన చేసుకోండి. రేపు శుక్రవారం మన ప్రియులు యేసురత్నం అన్న, అదేవిధంగా యేసుమక్క గారుల గృహం యొద్ద మరి ఉపవాస కూడిక శుక్రవారం పగలు ఉపవాస కూడిక ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. వారి పిల్లల క్షేమం కొరకు, చదువుల కొరకు, వారి కుటుంబంలో కొన్ని పరిస్థితుల నుంచి దేవుడు విడిపించి ఆధ్యాత్మికంగా వారి కుటుంబాన్ని కట్టునట్లుగా రేపు శుక్రవారం పగలు అక్క వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన ఉంటుంది. సంఘమంతా వారి ఇంట కూర్చొని మనం ప్రార్థన చేయటం వారికి క్షేమం. ఆమేన్. సో కనుక మీరందరూ శుక్రవారం పనికి వెళ్ళేవారు అంటే వెళ్తూ ఉంటారు కొంతమంది, ఉన్నవాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. అందరికి వందనాలు. కోడికి ముగించబడి సెలవు తీసుకుందాం. నా కోసం కూడా ప్రార్థన చేయండి.